హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అరటికాయతోటి ఫ్రై చేసి చూపిస్తాను. అది కూడా చాలా క్విక్గా అండ్ ఈజీగా చేసుకోవచ్చు. ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. పప్పుచారులకి పప్పులోకి సైడ్ డిష్గా అయితే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. దానికి నేను 4 అరటికాయలు తీసుకున్నాను. వాటిని పొట్టు తీసేసి సాల్ట్ వేసి పెట్టిన వాటర్లో వేసేసుకోవాలి. లేదనంటే బ్రౌన్ కలర్గా అవుతాయండి. ఇలా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. ఆ పోపు గింజలు కాస్త చిటపటలాడిన తర్వాత ఒక 2 లేదా 3 ఎండుమిర్చిని చుంచి వేసుకోండి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న అరటికాయ పీసెస్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. చూసారు కదా, ఒక 5 మినిట్స్కి ఇలా మగ్గింది. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇప్పుడు కాస్త ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు, అలానే 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అలానే కొద్దిగా ధనియాల పౌడర్ కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు నచ్చితే ఇందులోనే కొబ్బరి పౌడర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోలేదు. ఇప్పుడు పైనుంచి కాస్త కొత్తిమీర చల్లుకుంటే కర్రీ రెడీ అయినట్టే అండి. చూసారు కదా, వంట రాని వాళ్ళు కూడా ఎంతో ఈజీగా చేసుకునే అరటికాయ కర్రీ రెడీ. మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.